మా గురువు గారైన షిరిడి బాబా గారికి నా నమస్కారములు. మహర్షినంద్ గారికి కూడా నమస్కారములు. మొదట ఓంకారం చెప్పినప్పుడు స్వామి గారు నా వేలల్లో ఏదో కరెంటు షాక్ కొట్టినట్టుగా ఉండింది. తర్వాత షిరిడి బాబా గారు ఒక ఉయ్యాల తీసుకొని వచ్చి దానిలో నన్ను కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతున్నారు. ఆ ఊపులో పడిపోయాను నేను. పడిపోతే మళ్ళీ లేపమంటావా అని అడిగారు బాబా గారు. తోసేవాడు తోసేసావు కదా, మళ్ళీ లేపి నన్ను ఏం చేస్తావు అని అన్నాను. కానీ మళ్ళీ వెనకాల వచ్చి ఉయ్యాల కూర్చోబెట్టి ఊపుతూ ఏంటి నీ బాధ అని అడిగారు. అడిగితే నేను మా అబ్బాయిని గురించి వచ్చాను బాబా, నీకు తెలుసు కదా అని అడిగాను. అడిగితే నువ్వు నన్నేం అడుగుతావు, అడిగి అయిపోయి విసుగు పుట్టింది కదా నీకు. ఇప్పుడు నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, నీ బాధ కానీ నీ ఏదైనా ఉంటే ఆ శిష్యుడిని అడగండి, ఆ శిష్యుడే మీకు చేస్తానంటే. మీకు ఎంతో వేల మంది శిష్యులు ఉన్నారు బాబా, నేను ఏ శిష్యునని నేను అడగాలి అంటే రమణానంద మహర్షి గారిని అడగండి అని అన్నారు. ఇది నా అనుభవం. నువ్వేమడిగా బాబాకు? నేను ఉయ్యాలు ఊతుంటే పడేశానండి. నేను పడేసావు ఎందుకు, నేను అడగడానికి వచ్చాను కదా అని అంటే మళ్ళీ లేపు కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతుంటా నీ బాధ ఏంటో చెప్పు అన్నారు. ఫస్ట్ ఓంకారం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఓంకారం, రెండోసారి ఓంకారం చెప్పినట్టు ఒక వెలుగు వచ్చి నా గుండెల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి నీ బాధ అని చెప్పమంటే ఇటు చెప్పాను. అబ్బాయిని గురించి చెప్తే నేను నీకేం చేయలేదులే, నా శిష్యులు నేను అడగన్నారు. ఇది ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఏ శిష్యుని నేను అడగాలి అంటే రమణానంద మహర్షి గారు ఉన్నారు కదా, ఆయన అడుగు అన్నారు. చూడు బాబు, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. నేను చెప్పాను మీకు, అసలు తల మీద చేపెట్టాల్సిన అవసరం మీకు లేదు. కాకపోతే కొంతమందికి చక్రశుద్ధి ఉండదు, అందుకని మళ్ళీ కొంత చేస్తూ ఉంటాను. ఓంకారం చెప్పినప్పుడే ఆమె గుండెకు ఏది తగిలినట్లు అనిపించిందంట. చూసారా అండి, దాన్ని పవర్ అంటారు. ఆ ఎనర్జీ అలా వెళ్ళిపోతుంది, అందరికి వెళ్ళిపోతుంది. ఆ వెలుగు పడిపోయింది, ఆమె స్టార్టింగ్లోనే పడిపోయింది. అందుకే నేను శక్తిపాతం చేసే టయానికి వచ్చినప్పుడు ఆమె కూర్చోలేదు, పడిపోయింది ఆమె. నేను చేయకుండా ముందుకు వెళ్ళిపోయాను. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్.